అంటే రాజకీయంగా డామినేషన్ ఇప్పుడు వేరే కులాలు ఉన్నారు కదా. ఇప్పుడు తెలంగాణలో వేరే క్యాస్ట్ కూడా ఉన్నాయి, వైశ్య ఉంది, బ్రాహ్మణ్ ఉంది. వాళ్ళెవరికి లేని యాక్సెప్టబిలిటీ రెడ్డిస్ కి ఎందుకు వస్తుంది? బికాజ్ అన్ని కులాలు కలుపుకొని వెళ్తున్నారు. బట్ ఇప్పుడు పబ్లిక్ నుంచి ఇంకొక పాయింట్ వస్తుంది కదా భరత్, ఇప్పుడు సామాజికంగా అందరం రాజకీయంగా ఉండాలి అని కోరుకుంటున్నారు, సామాజిక న్యాయం జరగాలి. ఇప్పుడు సామాజిక న్యాయం చేశారు ఈ కేబినెట్ లో, కానీ దీంతో పాటు ఒక రెడ్డికి ఇచ్చినా అయ్యేది కాదు. ఇప్పుడు వరుసగా మాకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు, మాకు ఇవ్వలేదు అనేది పొలిటికల్ గా అన్రెస్ట్ వస్తుంది. అందుకని సామాజిక న్యాయపరంగా చాలా గొప్ప డిసిజన్ కాంగ్రెస్ హైకమాండ్ తీసుకుందని చెప్పాను. సో దీనివల్ల కొత్త ఛాలెంజెస్ వస్తాయి, కొత్త ఛాలెంజెస్ వస్తాయి. ఇప్పుడు అందుకని నేను చెప్తాను, జగన్మోహన్ రెడ్డికి ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో, జగన్మోహన్ రెడ్డికి ఏం జరిగింది, రెడ్డిస్ వాళ్ళ డిస్టెన్స్ జరిగింది లాభం అని అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే నేనే పెద్ద రెడ్డి, నేను ఉన్నాక ఇంకా రెడ్లు ఎంతమంది క్యాబినెట్ లో ఉంటుంది లేదనుకున్నాడు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ రెడ్డి కదా, ఇక్కడ కూడా రెడ్డి. కానీ అట్లా ఉండదు. మళ్ళా జిల్లాల్లో ప్రతి జిల్లాకు రెడ్డి ఉండాలి, ఆ రెడ్డి ఆ జిల్లాను పాలించాలి, అది వాళ్ళ ఆకాంక్ష ఉంటది. ఇప్పుడున్న రాజ్యాధికారాన్ని పోగొట్టుకోలేరు కదా అగ్రకులాలు. ఆ చేతిలోంచి పట్టు సడలుతుంది పార్టీ అంటే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అంటే ఇప్పుడు సో నేనేంటంటే ఇక్కడ ఒక నిష్పాక్షికంగా విశ్లేషణ చేస్తున్నా. నాకు ఏ కులం మీద దాని మీద ప్రేమ లేదు, దీని మీద అది లేదు. సామాజిక న్యాయపరంగా చాలా గొప్ప నిర్ణయం, రాజకీయ పరంగా ఇది చెడ్డ నిర్ణయం. ఒక్కళ్ళకన్నా ఇచ్చేది ఉండే, ఇంకొక అవకాశం ఇంకొకటి నెక్స్ట్ రెడ్డికి అవకాశం ఇస్తాను, ఒక రెడ్డినైనా తీసుకునేది ఉండే. తీసుకోకపోవడం వల్ల ఇంప్లికేషన్స్ ఉంటాయని నేను అంటున్నా. అయితే ఏంటంటే వాళ్ళు ఎవరు నోరెత్తకుండా ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి కదా చూద్దామని చెప్పారు. ఓకే, అంటే ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు ఇది ఏ రకంగా హెల్ప్ అవుతుంది అనుకోవచ్చు? స్థానిక సంస్థలకు సంబంధించి ఈ వీళ్ళ మంత్రి పదవులు ఇవన్నీ హెల్ప్ కావు. అక్కడ లోకల్ ఈక్వేషన్, మన వార్డు మెంబర్ ఎవరు, మన సర్పంచ్ ఎవరు, అక్కడ ఆ క్యాండిడేట్ల బట్టి ఉంటుంది. కానీ లేదా ప్రభుత్వం అక్కడ ఊర్లో వీధి లైట్లు ఉన్నాయా, ఇది ఉన్నాయా, అవి లోకల్ ఇష్యూస్ చూస్తారు తప్ప మంత్రివర్గంలో స్థానిక సంస్థలకి ఇంప్లికేషన్ ఉంటుందని నేను అనుకోను. ఓవరాల్ గవర్నమెంట్ ఇంపాక్ట్ ఉంటుంది తప్ప మంత్రివర్గం ఇంపాక్ట్ ఉంటుందని నేను అనుకోను. ఇప్పుడు మీరు అంటున్నట్లు రెడ్డిలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వీళ్ళు పార్టీ మారే యోచనలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇమ్మీడియట్ గా ఏమి ఉండకపోవచ్చు, 3.5 సంవత్సరాలు టైం ఉంది కదా, ఎందుకు అధికారాన్ని వదులుకుంటారు? కాకపోతే ఒక కామన్ రెడ్డిలో, అంటే రాజకీయాల్లో ఉన్న రెడ్డిస్ కాదు, రాజకీయాల్లో లేని రెడ్డిస్ కూడా ఏంది మా పార్టీ ఏంది, కాంగ్రెస్ పార్టీ మాది కదా, వీళ్ళేంది ఎదిపోతున్నారు. ఆల్రెడీ వాళ్ళకు రాహుల్ గాంధీ బీసీలు 42% రిజర్వేషన్లు సామాజికనేవి నచ్చట్లే ఆ సామాజిక వర్గానికి. దానిలో చాలా మంది పొలిటీషియన్స్ నాతో ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నారు ఇది కరెక్ట్ కాదు, ఇవే మేం కదా ఓటరు, మేము వీళ్ళందరూ లేకుండానే మేము అధికారంలోకి తీసుకొచ్చాం కదా అది. కానీ బీసీ అవేర్నెస్ మాత్రం చాలా పెద్ద ఎత్తున పెరుగుతుంది. ఇప్పటి వరకు అయితే ఒక కులం ఇంకో కులానికి ఓటేసే పరిస్థితి లేదు. నేను చెప్పినట్టు ముదిరాజు కేసు లేదు, ముదిరాజు పద్మశాలి నిలబడితే వేరు, ఏ కులం వాళ్ళు ఆ కులం వేసుకుంటారు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను, సిరిసిల్ల కేటీఆర్ నియోజకవర్గం అత్యంత ఎక్కువ సంఖ్యలో పద్మశాలు ఉన్నారు. ఇంతవరకు ఒక పద్మశాలి ఎమ్మెల్యే కూడా గెలవలే కదా. హైయెస్ట్ అంతకుముందు కూడా కేటీఆర్ లేనప్పుడు కూడా పద్మశాలి పెట్టి గెలవాలి. సో ఎందుకంటే మిగతా బీసీ సపోర్ట్ చేయట్లేదు. ఆ అవేర్నెస్ ఇప్పుడు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది కొద్ది కాలంగా. మన తీన్ మార్మల్ ఎఫెక్ట్ చేశారు, కొంచెం మల్క కుమరయ్య అక్కడ గెలవడంలో కొంచెం బీసీ ఫ్యాక్టరీ చేసింది. కానీ మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉండి ఫస్ట్ రెడ్డి నరేందర్ రెడ్డియే గెలిచిన, అంజిరెడ్డి రెడ్డియే. బీసీ వాదంతా ప్రసన్న హరికృష్ణ వచ్చిన 3rd ప్లేస్ లోనే ఉన్నారు. ఓట్స్ ఏమో బీసీలు ఎక్కువ ఉన్నాయి, 50% పైగా బీసీలు ఉన్నారు, 56% ఉంటారు. కానీ అవేర్నెస్ ఇంకా రాలేదు. ఊర్లలో ఇంకా కూడా డామినేషన్ రెడ్డిస్దే ఉంది. సిటీస్ లో ఇంకా తెలంగాణలో పెద్దగా క్యాస్ట్ ఫీలింగ్ లేదు, ఆంధ్రాతో పోలిస్తే తక్కువనే. క్యాండిడేట్ ని చూసి వేస్తున్నారు ఓటు ఇక్కడ. అంటే ఇప్పుడు ఇంకొకటి భరత్, పార్టీ రాజకీయ పార్టీని చూసి వేస్తున్నారు. అండ్ ఇంకొకటి భరత్, ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈ రకంగా ఏదైతే రెడ్డిస్ గురించి పక్కన పెడితే కూడా ఈ గత 18 నెలల నుంచి కేబినెట్ పూర్తిగా ఖాళీలు ఉన్నాయి, దీని గురించి ఫోకస్ చేయట్లేదు తెలంగాణ గవర్నమెంట్ అంటూ విమర్శలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో ఇప్పుడు ఓన్లీ ఖాళీ మీరు చెప్పినట్లు 3 బర్తులే ఫిల్ చేయడం, ఇంకా మిగిలిన 3ని పక్కకు పెట్టడం వల్ల ప్రతిపక్షాల నుంచి ఏమైనా విమర్శలు ఏ రకంగా ఉంటాయి? ప్రతిపక్షాలు ఏదో అంటే చేశారు కదా, ఈ 3 ఉన్న వాటిలో ఇచ్చేస్తారు. ప్రతిపక్షాల విమర్శల కంటే అడ్మినిస్ట్రేషన్ జరగాలి, అడ్మినిస్ట్రేషన్ లో ప్రాబ్లం ఉండకూడదు. ఎడ్యుకేషన్ లాంటి ఇంపార్టెంట్ వాటికి మంత్రి ఉండాలి కదా, ఎడ్యుకేషన్ లాంటిది, సోషల్ వెల్ఫేర్ లేకపోవడం వల్ల గురుకులాల్లో ప్రాబ్లం అవుతున్నాయి కదా, కలుషిత ఆహారం ఇవన్నీ ఉంటాయి కదా. మంత్రి ఉంటే కొంచెం ఏదో మానిటర్ చేస్తుంది కదా, అవన్నీ అదైతే అవుతాయి.
ఓకే, అంటే ఇంకొకటి ఏంటంటే కూడా సామాజిక వర్గాల వారికి న్యాయం చేయడమే కాకుండా ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే నడపబోతున్నారో వాళ్ళకి కూడా కాస్త అవేర్నెస్ ఉండాలి. కాబట్టి ఎవరెవరికి ఏ అంటే ఏ పదవులు కేటాయించబోతున్నారు అంటే లైక్ ఏ చెప్పలేం. అంటే వివేక్ వెంకటస్వామికి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు, వివేక్ వెంకటస్వామి గానీ అడ్లూరు లక్ష్మణ్ గానీ చూడాలి. మిగతా వాళ్ళకి ముఖ్యమంత్రి పెరాగేటివ్ దాన్ని, ఎందుకంటే హోమ్ మినిస్ట్రీ ఖాళీ ఉంది, సోషల్ వెల్ఫేర్ ఉంది. సోషల్ వెల్ఫేర్ బహుశా అడ్లూరు లక్ష్మణ్కి ఇవ్వచ్చు, ఇప్పుడు ఎవరికి లేదు కాబట్టి. ఎడ్యుకేషన్ వివేక్ ఇవ్వచ్చు, హోమ్ మినిస్ట్రీ ఖాళీ పెట్టొచ్చు, మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ కూడా రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకోవచ్చు, మిగతా శాఖలు ఏమన్నా చేయొచ్చు. అది ముఖ్యమంత్రి పెరాగేటివ్, అది నెక్స్ట్ వెళ్తుంది. బట్ ఏదైనా చూద్దాం 12 ఇంకొకటి భరత్, ఇప్పుడు మైనార్టీల విషయానికి వస్తే కూడా తెలంగాణలో ఎక్కువగా వాళ్ళది కనిపిస్తుంది హవా ఏంటో కూడా, అండ్ ఈసారి ఇవ్వలేదు. సో నెక్స్ట్ టైం అయినా వీళ్ళకి ఏమైనా ఛాన్సెస్ ఉంటుంది అనుకోవచ్చు. ఇవ్వాలి కానీ ఎమ్మెల్యే గెలవలేదు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే లేరు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఒకటే ఎమ్మెల్యే ఉండే, షకీల్ అహ్మద్. మహమూద్ అలీ ఎమ్మెల్సీ చేసి ఇచ్చారు కదా. ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ ఎమ్మెల్యే క్యాబినెట్ లో లేరు కదా, 7 ఉన్నారు కదా. సో లేరు, ఎమ్మెల్సీ ఉన్నారు, ఆ ఎమ్మెల్సీకి ఇవ్వద్దనో మరి వాళ్ళు అనుకుంది. ఇంకా 3 ఖాళీ పెట్టారు కదా, చూద్దాం నెక్స్ట్ ఎమ్మెల్సీలో ఎవరికన్నా ఇచ్చి వాళ్ళు మంత్రి చేస్తారా. షబ్బీర్ అలీకి ఇవ్వచ్చు, కానీ షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ నుంచి ఓడిపోయినారు, ఆయన మరి ఎమ్మెల్సీ చేస్తారా. ఓడిపోయిన వాళ్ళకి ఎమ్మెల్సీ ఇవ్వద్దని ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఇంకా 1 year తర్వాత రివైజ్ చేసి ఇస్తే ఇవ్వచ్చేమో. ఓకే, సో ఫైనల్ గా ఏం జరగబోతుంది అనుకోవచ్చు ఇది ఇప్పుడు? ఫైనల్ గా ఇప్పుడు అయితే ఒకటి హైకమాండ్ ఏంటంటే సేఫ్ గేమ్ ఆడింది, 3 ఫిల్అప్ చేసి ఇంకా 3 ఉన్నాయి కదా అని వాళ్ళని ఆశల పల్లెక్కలు ఊరేగించారు. అన్ని కంప్లీట్ చేస్తే కథం, ఇంకా మాకు అవకాశం లేదని అసంతృప్తి మొదలవుద్ది. అట్లా కాకుండా బహిరంగంగా మాట్లాడకుండా అయితే చేసింది, కానీ లోపల అయితే చేస్తారు. బహిరంగంగా కూడా మాట్లాడచ్చు, ఇప్పుడు కూడా ఏంది ఇది కరెక్ట్ కాదు అని కూడా అంటే అనొచ్చు.